తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొక పర్యాయం మీ సన్నిధిలో మిమ్మల్ని కీర్తించడానికి, ప్రార్థించడానికి, మీ మాటలు మేము వినడానికి, మీ సన్నిధి సమృద్ధి అనుభవించడానికి మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. చాలామంది ఆదివారం అయితే మీ సన్నిధికి వస్తున్నారు కానీ మధ్య కూడికల్లో రాలేకపోతున్నారు. మీ సన్నిధి సమృద్ధిని అనుభవించలేకపోతున్నారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క కుంటితనం తొలగించి మీ సన్నిధికి నడిపించమని, ఆసక్తిని పెంచమని, నీ పక్షాన్ని నిలబడిన నిష్ప్రయోజకు నీ దాసును ఆదుకుందురని మీరే మాట్లాడమని యేసు ప్రభు అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో నుండి తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో స్పష్టత పౌలు ద్వారా ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. మరొక మాట అక్కడే 5వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో స్పష్టత మరొక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని పిలిచాడు కానీ ఉగ్రత పాలొగుటకు దేవుడు మనల్ని పిలవలేదు అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచాడు, ప్రతి ఒక్కరిని పిలిచాడు. ఆయన పిలుపు ఒక ప్రత్యేకమైనది. లోకంలో కోట్ల మంది ప్రజలు ఉండగా దేవుడు ఎవరిని పిలిచాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వాక్యం నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. 26వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అనే మాట. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి.
మీలో లోకరీతిని అంటే లోకరీతిని అనే మాటగా అక్కడ మూల భాషలో మూడంకేస్తుంది, శరీర రీతిని అనే మాట. కొంతమంది లోకంలో సంపన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వారు అందరినీ వారి యొక్క పెండ్లిలకు లేక ఫంక్షన్లకు వారు పిలువరు. వారి స్థాయిలో ఉన్నటువంటి వారిని, వారి తాహతుకు తగ్గటువంటి వారిని మాత్రమే వారు పిలుచుకుంటారు కదా, అందరినీ పిలవరు. వారు పిలిచే పిలుపు ఒక ప్రత్యేకమైనది, అది లోకరీతి. అది అక్కడ చెప్పబడుతున్న మాట. లోకరీతిని అని మూడంకి ఇస్తుంది, అక్కడ శరీర రీతిని అని ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఉన్నతమైన స్థితిగతులు ఉన్నటువంటి వారు పిలిచే పిలుపు వారి స్థాయికి తగిన వారిని పిలుచుకుంటారు అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన దేవుడు మనలను తన పరిశుద్ధత పొందడానికి, తన సన్నిధికి, తన నిత్య రాజ్యానికి దేవుడు ఎవరిని పిలిచాడంటే ఆయన లోకరీతిగా పిలవలేదు, అంటే శరీర రీతిగా పిలవలేదు అని. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి సహోదరులారా. మీలో లోకరీతిని అంటే లోకపరంగా శరీర రీతిగా ఆ మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు ఉన్నతమైన వారిని పిలవలేదు, జ్ఞానవంతులు అనబడిన వారిని పిలవలేదు, బలవంతులైన వారిని పిలవలేదు, ఎన్నికైన వారిని పిలవలేదు. ఎవరిని పిలిచాడంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని ఎదుట ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, అనగా లోకం దృష్టిలో, ఉన్నతమైన స్థితిగతులు కలిగినటువంటి వారి దృష్టిలో ఎవరు నీచులై ఉన్నారో, తృణీకరింపబడిన వారుగా ఉన్నారో, ఎన్నిక లేని వారుగా ఉన్నారో దేవుడు వారిని పిలిచాడు. అది ఈ పిలుపు ఎంత ప్రత్యేకమైనటువంటి పిలుపో మనం చూడగలుగుతున్నాం. గనుక దేవుడు పిలిచిన పిలుపు ఒక ప్రత్యేకమైనది. అందరిని పిలిచాడు కానీ ఏర్పాటులో ఉంది మాత్రం కొద్దిమందే. అందరినీ పిలిచాడు, లోకంలో ఉన్న వారిని అందరినీ తన నిత్య రాజ్యానికి, తన సమాధానమునకు, తన రక్షణ కొరకై అందరిని పిలిచాడు. అయితే పిలువబడిన వారు చాలామంది రాలేదు. లోకరీతిగా బలహీనులైనటువంటి మనలను, నీచులైనటువంటి మనలను దేవుడు మనలను తన సన్నిధికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన పిలుపు ఎందుకోసం మనల్ని పిలిచాడు అంటే 5:9 మనం చదివాం కదా, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. ఎందుకనగా మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనలను పిలిచాడు అనే మాట. తన రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. తన రక్షణ పొందుట కొరకై, ఉగ్రత పాలగుటకు ఆయన మనల్ని పిలవలేదు అంటున్నాడు ఇక్కడ, తన రక్షణ పొందడానికి. గనుక ఆయన రక్షణ మనం పొందుటకు ఆయన మనల్ని పిలిచాడనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. 9వ వాక్యంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్షణ మనకు ఇవ్వడానికి ఆయన పిలిచాడు అనే మాట. ఈ రక్షణ మనం పొందాం. ఆ రక్షణ పొందినటువంటి మనం దేవుని ఉగ్రతను తప్పించుకున్నాం. పాపానికి రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకున్నాం అనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. అందువలన ఆయన మనలను ఎందుకు పిలిచాడంటే రక్షణ పొందడానికి అనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. రెండవది, మనం చదివిన మొట్టమొదటి చదువుకున్న వాక్యం 4:7 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు అనే మాట ఉంది. ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి విశ్వాసులు. అపోస్తలుడైనటువంటి పేతురు తన మొదటి పత్రికలో తెలియచేసిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇక్కడి నుంచి మీరు గమనించినట్లయితే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు, సమస్తములో పరిశుద్ధులుగా ఉండాలి. మనలను పిలిచిన దేవుడు ఆయన ఎలాంటి వాడట? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన మనను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. గనుక ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతను విశ్వాసులు కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధత. మరొక మాట మనం చూసినప్పుడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయములోని 3వ వాక్యాన్ని 4-5 చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక, ఇక్కడి నుంచి మీరు గమనించాలి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటముని ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగుండుటే దేవుని చిత్తం అన్నాడు. పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటములను ఏం చేయాలట? కాపాడుకోవాలి. పరిశుద్ధులగుటకే ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన చిత్తం అని అన్నాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయం 2 మాటలు అక్కడ మనం చూస్తున్నాం. 7, 5, 6, 7 వచనాలలో. గనుక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను కాపాడుకోవాలి. ఘటం అంటే ఏమిటి? ఘటం అంటే జీవితం, హృదయం, మన జీవితం ఘటం. తన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇది దైవ చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం.
మనం తెలుసుకోవాలి. ప్రభువుని ఎరిగిన తర్వాత పరిశుద్ధులుగా ఉండకుండా మన ఇష్టం వచ్చినట్లు ఉండడానికి అవకాశం ఆయన ఇవ్వలేదు. అలాగ ఉండకూడదని ఆయన చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం అక్కడే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మరియు మన ప్రభుని యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారు తన 2వ రాకడను గురించిన ప్రస్తావన ఇక్కడ తెలియపరుస్తూ, మన ప్రభుని యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అన్నాడు. ఎవరితో వస్తాడట ఆయన 2వ రాకడలో? చెప్పండి, ఎవరితో వస్తాడు? పరిశుద్ధులతో. అంటే ఆ పరిశుద్ధులు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధులు వారు. అది తన 2వ రాకడలో పరిశుద్ధులందరిని తీసుకుని రాబోతున్నాడు. యూదా పత్రికలో ఒక్క మాట, అవసరాన్ని బట్టి ఆ మాట మనం చదువుకుందాం. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం, ఒకే ఒక అధ్యాయంలో ఆ మాట మనం జ్ఞాపకము చేసుకుందాం. 14-15 కలిసి ఉన్నాయి. చివరి మాట లేక 2 వచనాలు నేను చదువుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను అన్నాడు. ఇక్కడ ఎవరితో వస్తారట ఆయన? తన వేవేల పరిశుద్ధుల పరివారం. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆయన ఎవరిని తీసుకొని వస్తున్నాడంటే పరిశుద్ధులందరినీ, వేవేల పరిశుద్ధులందరినీ అన్నాడు. వారు అక్కడ చేయబడిన పరిశుద్ధుల, అంటే అక్కడ పరిశుద్ధత పొందినటువంటి వారా లేక భూమి మీద పరిశుద్ధత పొందిన వారా? చెప్పండి. ఎవరి పరిశుద్ధులు? భూమి మీద పరిశుద్ధులుగా చేయబడిన వారు ఆయన రక్తము ద్వారా. భూమి మీద ఉన్నటువంటి ఆయన పరిశుద్ధులందరూ, అంటే ఆయన మనల్ని పిలిచింది పరిశుద్ధత కలిగి ఉండడానికి, పరిశుద్ధులగుటకి ఆయన మనల్ని పిలిచాడు. గనుక ఈ పరిశుద్ధులందరూ ఈ లోకం యాత్ర ముగించినప్పుడు వారు ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చేయబడిన పరిశుద్ధులు వారు, ఇక్కడ మార్చబడిన పరిశుద్ధులు, అక్కడ కాదు. అర్థమైందా? ఈ పరిశుద్ధులందరిని ఆయన తీసుకొని వస్తాడు. చాలామంది పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. గనుక ఆయన పరిశుద్ధతను మనం పొంది ఉన్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు, ఒక విషయంలో కాదట, సమస్త ప్రవర్తన యందు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. ఎలాగ ఉండాలి? తన ఘటాన్ని పరిశుద్ధత యందు కాపాడుకోవాలి. దేవుని ఉగ్రత పాలవుటకు, అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనం పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచాడు.
తెస్సలోనికైలకు రాసినటువంటి ఈ పత్రికలో అన్య ప్రజలైనటువంటి విగ్రహారాధికులైనటువంటి తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని వారు పరిశుద్ధత పొందినటువంటి వారుగా ప్రభు కొరకు జీవించిన వారిగా మనం చూడగలం. గనుక అటు వారిని గూర్చి తెలియజేస్తున్నాడు ఈ పత్రికలో. వారికి మాత్రమే కాదు కానీ మనకందరికి సంబంధించినటువంటి మాటలుగా ఇవి మనం చూడగలుగుతున్నాం. 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. ఇక్కడ ఎవరట పరిశుద్ధపరిచేది? దేవుడు. సమాధానకర్తకు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. అంటూ మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక అన్నాడు. ఇక్కడ మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు నిందారహితంగా సిద్ధపరుచుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. గనుక ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పరిశుద్ధులగుటకే మనలను పిలిచాడు అనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగా మనము పరిశుద్ధతను కాపాడుకొనవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారంగా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన తన పరిశుద్ధులను తీసుకొని రాబోతూ ఉన్నాడు. కొరింథీయులకు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట ఇక్కడ మనం చూస్తాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అన్నాడు. మరొక మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు అంటున్నాడు పేతురు. దేనికి పిలువబడ్డామంట చెప్పండి? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. అది ఆశీర్వాదమునకు వారసులగుటకు. గనుక మీరు అలాగ ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఏ ఆశీర్వాదం ఇది చెప్పండి? లోక సంబంధమైనవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. లోక సంబంధమైనవి అవి ఆశీర్వాదాలు కాదు. ఎవరైనా అలాగంటే అది వట్టిదే. లోక సంబంధంగా మనకి ఏది ఇచ్చినా అది లోకంలో మనం ప్రభు సన్నిధిలో అనుభవించడానికి ఆయన ఇచ్చాడంతే. అది ఏదైనా సరే దాని గురించి పౌలే తిమోతి పత్రిక మొదటి పత్రికలో చెప్పాడు ఆ మాట. చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక
సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుదని ఆజ్ఞాపించము అన్నాడు. ఇక్కడ ధారాళంగా మనకు అనుభవించాడు, సుఖంగా జీవించడానికి అన్నాడు. అంతవరకే, అది ఆశీర్వాదం కాదు. అసలైన ఆశీర్వాదం ఏమిటంటే రక్షణతో పాటు పరలోక స్వాస్థ్యం. అది ఆ మాటలు ఆశీర్వాదం అనే మాటకు సంబంధించిన మాటలు ఎక్కడున్నాయంటే అపోస్తుల కార్యముల గ్రంథం 3:26లో అది రక్షణ సంబంధమైన ఆశీర్వాదం అన్నాడు. అక్కడ దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మను ఆశీర్వదించుటకు వచ్చాను అంటాడు అక్కడ. అది ఆశీర్వాదం. ఒక వ్యక్తి భూలోకంలో పాపము నుండి విడిపించబడడం, రక్షణ పొందడం నిజమైన ఆశీర్వాదం. ఇది మొదటి ఆశీర్వాదం. లోకంలో ఎంతున్నా, ఇన్ని కార్లున్నా, బంగ్లాలున్నా, డబ్బున్నా, వజ్రాలున్నా, ధనమున్నా, ధాన్యమున్నా, ఏదున్నా అది నిజమైన ఆశీర్వాదం కాదు ప్రియులారా. ఇటీవల ప్రపంచంలో ధనవంతుల లిస్టులో 10వ నెంబర్లో ఉన్నాడు ముఖేష్ అంబానీ. అతని కుమారుని వివాహం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రీ వెడ్డింగ్, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ జరిగినప్పుడు తన కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, వయస్సు పెరిగిన యవ్వన దశలో కూడా బాగానే ఉన్నాడు. తర్వాత తన శరీరంలో మార్పు వచ్చేసింది, ఊబకాయం వచ్చేసింది, బాగా లావు అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఎన్ని ఎక్సర్సైజులు చేశాడు, ఎంతమంది వైద్యులు ఉన్నారు, ఎంత ధనముంది వారి దగ్గర, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, కానీ తన శరీరంలో మార్పు రాలేదు. ఎన్నో మెడిసిన్ వాడాడు. డబ్బు ద్వారా లేక వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉండడం ద్వారా మార్పు వచ్చిద్దా చెప్పండి? ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి కదా. ఆయన మాట్లాడుతుంటే నేనెంతో వేదనకు గురయ్యాను, నా ఆరోగ్య పరిస్థితి మార్పు రాలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. గనుక లోకంలో ధనం ఉంటే, ధాన్యం ఉంటే, ఇంకా ఏవేవో మనకుంటే ధారాళంగా సుఖంగా అనుభవించడానికి ఉంటాయి, కానీ అది ఆశీర్వాదం కాదు. రక్షణ మొట్టమొదటి ఆశీర్వాదం, అదే ధన్యత. 32వ కీర్తన మొదటి వచనంలో, మొదటి చరణంలో దావీదంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది ధన్యత, ఇది ఆశీర్వాదం. భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణ, పాప క్షమాపణ. యేసుప్రభువారే చెప్పాడు ఆ మాట. మత్తయి సువార్త 16:26లో చెప్పాడు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? ఒక మనుషుడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనము అన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? ఏమి ప్రయోజనం లేదు. అంటే ఎంత సంపాదించినా, ఏమి సాధించినా మొత్తం ఇక్కడే, అంతే, ఇక్కడే. కనుక రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఎవరైతే పొందుతారో ఆ రక్షణ
శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది. ఆ రక్షణ పొందడానికి మనం ఆశీర్వదించబడ్డాం గనుక రక్షణ అనే ఆశీర్వాదం పొందాలి. రెండవది మనం చదువుకున్నట్లుగా మీరు ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే అనే మాట 3:9 మొదటి పేతురు పత్రికలో మనం చదివిన మాట బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, లేక 3వ వచనం మాత్రమే చూద్దాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడి నుంచి మీరు గమనించాలి, ఆయన అంటే క్రీస్తు ప్రభువారు, దేవాతి దేవుడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను అనే మాట ఉంది. ఇక్కడ కూడా ఆశీర్వాదం అనే మాట ఉంది. ఇది ఏ ఆశీర్వాదం చెప్పండి? దీనికి ముందు చెప్పుకున్న మాట రక్షణ అనే ఆశీర్వాదం. అది లోకంలో ప్రతి మానవుడు రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆ రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందాలి. రక్షించబడిన వారు, రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందినటువంటి వారు మరికొన్ని ఆశీర్వాదానికి వారసులు అవుతారు అనే మాట ఉంది ఇక్కడ. ఇది ఏ ఆశీర్వాదం? పరలోక విషయములలో అన్నాడు కదా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు దేవుడు. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇది. ఈ లోకంలో రక్షించబడిన విశ్వాసుల జీవితాల్లో కొంతమంది మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, మరి కొంతమంది సమపాలలో ఉన్నవారు ఉన్నారు, మరి కొంతమంది కూలి పనికి వెళ్తే కానీ ఒక పూట కూడా గడవని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరికొందరు ఎంత చేస్తున్నా జరుగుబాటు జరగకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు చాలామంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీవు ఏ స్థాయిలో ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా నీవు రక్షించబడితే, రక్షించబడిన వాడవైతే పరలోక సంబంధమైన, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు సిద్ధపరచబడి ఉన్నది. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో పరలోకంలో, వాటన్నిటికీ మనము హక్కుదారులం కదా. ఈ లోకంలో ధనవంతుడైన వానికి ఒక స్థాయి, మధ్యతరగతికి సంబంధించిన వాడికి ఒక స్థాయి, పేదరికంలో దీన దరిద్ర స్థితిలో ఉన్నవానికి మరొక స్థాయి. అక్కడ స్థాయిలు ఉండవు. ఉంటాయా? పరలోకంలో ఉండవండి. ప్రభువైన దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు సిద్ధం చేశాడు. మనం పొందబోతున్నాం. ఆ ఆశీర్వాదానికి మనం వారసులమయ్యాం కనుక ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. పరిశుద్ధతను కాపాడుకోవాలి. దీనికి సంబంధించినటువంటి వచనాలు చాలా ఉన్నాయి, కానీ అవసరాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను ఈ మాటలతో ముగించడానికి ఇష్టపడుతున్నాను.
ప్రభు సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకునేది ఎవరు? ధనవంతుల, మధ్యతరగతి వారా, లేక పేదరికంలో ఉన్నవారా, దరిద్రతలో ఉన్నవారా? ఎవరు కాపాడుకుంటారు చెప్పండి? పరిశుద్ధులుగా చేయబడిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కాపాడుకుంటారు. ఇది వ్యక్తిగతమైనటువంటి కాపాడుకునేతనం, కాపాడుకోవడం అనేది. ఆయన కాపాడతాడు పరిశుద్ధత విషయంలో. అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అంతే. మనం కూడా బహు జాగ్రత్త కలిగిన వారమై ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఈ మాట చదువుకొని ముగింపు చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వాక్యం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ నీ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, ఇక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోవాలి, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతో వణుకుతో రక్షణ, ప్రభు ఇచ్చిన రక్షణ. ఈ రక్షణకు సంబంధించినటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. మరలా నేను ఆ మాట జ్ఞాపకం చేసి ముగింపు చేస్తున్నాను. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:7. మీరు పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచెను గాని మీరు అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదు. అంతే, మనం పరిశుద్ధులుగా ఉండాలని. ప్రభు సన్నిధిలో మనం యథార్థవంతులంగా ఉండాలని, మన ఆత్మయు జీవమును శరీరమును ప్రభుని యేసుక్రీస్తు రాకడ కొరకై నిందారహితంగా ఉండాలని ఆయన మనల్ని పిలిచాడు. గనుక ఆ పిలుపుకు తగినట్లుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యం, పరలోకంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనం ఒకసారి తలంచుకొని, ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి ఆశీర్వాదానికి సంబంధించినవి. ఆ సంగతులు ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం పరలోకంలో ఏముంది అనేది. ఇంకా ప్రభువు చెప్పని సంగతులు, దాచి ఉంచిన సంగతులు చాలా ఉన్నాయి. అక్కడ చూస్తాం రేపు మనం వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళే ముందుగా మనం మన సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. అలాగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా మనం కొనసాగుదుంగాక. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన నమ్మదగిన మా దేవా, నీవు పరిశుద్ధుడు గనక మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా నీ సన్నిధిలో జీవించడానికి మీ సహాయము మాకు అనుగ్రహించండి. భయముతో వణుకుతో మీరిచ్చిన రక్షణను మేము కొనసాగించుకోవడానికి, కాపాడుకోవడానికి కృప చూపించండి. ఎవరికి వారం మేము మా పరిశుద్ధతను, రక్షణను మీ సన్నిధిలో కొనసాగించడానికి సహాయం దయచేయమని, మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈ దినం మా ప్రభువా భాగ్యలక్ష్మి ఆపరేషన్ ద్వారా కవలలకు జన్మనిచ్చుండగా మీరు దీవించండి. తల్లిని బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమాధానమక్క కిడ్నీ సంబంధించినటువంటి ఆపరేషన్ మధ్యాహ్నం జరిగి ఉండగా మీ దాసరాల్ని ఆరోగ్యంతో కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మీ సహాయం కోరుకుంటూ
ప్రభు అయిన యేసుక్రీస్తు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.